ఊబకాయంతో బాధపడుతున్న వారు, లావు తగ్గాలని కోరుకుంటున్న వారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి. రాత్రి సమయంలో మనం చేసే పని ఏమీ ఉండదు. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమని సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గు చూపుతున్నారు. కాకపోతే చపాతీ తినేవాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చపాతీని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుంటే మరింత మంచిది. ప్లేట్ నిండుగా భోజనం చేసినా 1, 2 లేదా 3 చపాతీలు తిన్నా ఒకటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీ శరీరానికి అధిక శక్తిని ఇస్తుందని నిరూపితం అయ్యింది. శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. ఎందుకంటే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. వాటిలో ఎక్కువగా విటమిన్స్ ఈ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పని ఒత్తిడిలో ఏ అర్ధరాత్రిలో భోజనం చేసి వెంటనే కునుకు తీస్తుంటారు, కానీ ఈ విధంగా చేయటం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి నిద్రపోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. అలా చేయలేని వారికి చపాతీ తీసుకోవటం ఉత్తమం. చపాతీ కూడా ఎక్కువగా తినకూడదు. ప్రతిరోజు మోతాదుకు మించి తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.